హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్ కనుక చూస్తే ఏ ఫార్ములా ఇక్కడ ప్రైస్ చేంజెస్ ఇన్ ఎసెన్షియల్ గూడ్స్ గురించి చెప్తుంది, దట్ అఫెక్ట్స్ ద కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఆక్యురాయిడ్ ఫార్ములా. సో ఇది బేసికల్గా మనకి నిన్న మనం చెప్పుకున్నటువంటి ఆ పే కమిషన్ టాపిక్లో ఎకనామిక్స్లో వస్తుందన్నమాట ఇది. సో దీన్ని పూర్తి స్థాయిలో మనం చదవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది కంప్లీట్ ఎకనామిక్స్. బట్ పే కమిషన్ రివిజన్ అని అన్నప్పుడు వాళ్ళు ఎలా రివైజ్ చేస్తారు అన్నదానికి ఈ ఫార్ములా గురించి తెలుసుకోవాలి అంతే. సో ఇంకా ఈరోజు మనం చూడబోయేటటువంటి టాపిక్ రైజ్ ఆఫ్ క్విక్ కామర్స్. అంటే ఇప్పటి వరకు మనందరం కూడా ఇంటర్నెట్ ఆధారిత ఈ కామర్స్ని చూసాం, కానీ ఇప్పుడు కొత్తగా క్యూ కామర్స్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ గురించి దేశవ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారు. క్యూ కామర్స్ అంటే క్విక్ కామర్స్, ఈ కామర్స్ అంటే మనం బయట కొనుక్కునేటటువంటి వస్తువుల్ని ఇంటర్నెట్ ఆధారంగా కొనుక్కోవడం ఈ కామర్స్. కానీ అలా కొనుక్కున్నటువంటి రోజువారీ వస్తువుల్ని వేగంగా, అంటే కేవలం 10 నిమిషాల నుంచి గంట లోపులో మన ఇంటికి చేరవేయడం అనేటటువంటి కాన్సెప్ట్ని ఈ క్విక్ కామర్స్గా చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి బ్లింకిట్, అలాగే జొమాటో, అలాగే స్విగ్గీ, అలాగే జెప్టో, ఇవన్నీ కూడా ఈ క్విక్ కామర్స్ అంశాల్లో భాగాలు. అయితే దీనికి సంబంధించి చాలా ఇబ్బందులు ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఈ క్విక్ కామర్స్కి సంబంధించి మనకి చాలా లిమిటేషన్స్ ఉన్నాయి, ఇది లాంగ్ టర్మ్లో సస్టైనబుల్ అవ్వడానికి చాలా డిఫికల్టీస్ ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అలాగే దీనికి సంబంధించి అసలు అవకాశాలు ఏమున్నాయి, టెక్నాలజీని ఎలా వాడుతున్నారు, అలాగే దీనికి సంబంధించి ఎక్స్పోర్ట్స్ ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి, అలాగే దీనికి ఎన్వైర్మెంటల్ ఇంపాక్ట్ కూడా ఒకటి ఉందని చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా మనం ఈరోజు చూద్దాం. ముందుగా న్యూస్లో ఎందుకు ఉంది అంటే, ఇండియా ఈ కామర్స్ మార్కెట్ 2026 సంవత్సరానికి అంటే నెక్స్ట్ ఇయర్ కల్లా $200 బిలియన్ పెరుగుతుందట. దీనికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ కంపెనీస్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తున్నాయి మార్కెట్లో. అవి ఈ క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్స్ అయినటువంటి జెప్టో, బ్లింకిట్, డంజో, స్విగ్గీ ఎక్సెట్రా. క్విక్ కామర్స్ అనేటటువంటిది ఒక్కటే అప్రాక్సిమేట్గా 5.5 బిలియన్ మార్కెట్ టు ఈ కామర్స్ మోడల్. అంటే వెబ్సైట్స్ అవి కాకుండా కేవలం ఈ 4-5 యాప్స్ ఏవైతే ఉన్నాయో ఇవే $5.5 బిలియన్ మార్కెట్ని యాడ్ చేస్తుందని చెప్తున్నారు. దీంతో పాటుగా మనకి చాలా బిగ్ ప్లేయర్స్ ఉన్నారు, ఎస్పెషల్లీ ఈ కామర్స్లో ఫ్లిప్కార్ట్, అమెజాన్, వీళ్ళిద్దరే ఇప్పుడు ఉన్నటువంటిలో టాప్. ఎందుకంటే మిగతా వెబ్సైట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఏదైనా వీళ్ళన్నా కొనేశారు లేదా తొక్కేశారు, అదైతే 100% జరిగింది. సో క్విక్ కామర్స్ అనేటటువంటిది బేసికల్గా దేని మీద ఫోకస్ చేస్తుందంటే ఇన్స్టెంట్ డెలివరీ. మీరు డెలివరీ పెట్టినటువంటి 10 నిమిషాల్లోనే ఈ డెలివరీ ప్రోడక్ట్స్ అనేటటువంటివి మీ ఇంటికి అందజేస్తారు. సో ఎస్పెషల్లీ ఇప్పుడు మనం స్విగ్గీలో పెడుతున్నటువంటి ఫుడ్ కానీ, అలాగే స్విగ్గీలో మనం గ్రాసరీస్ ఆర్డర్ చేసుకోవడానికి ఇన్స్టామార్ట్ అని ఒకటి వచ్చింది, పేరులో ఉందండి ఇన్స్టా. అలాగే ఇప్పుడు వచ్చిన జెప్టో, బ్లింకిట్, దీంతో పాటుగా ఇంకా చాలా యాప్స్ ఉన్నాయి. సో ఇవేంటంటే బేసికల్గా డిజిటల్ రీటైల్ మార్కెట్లో చాలా పెను సంచలనంగా మారే, ముఖ్యంగా Tier 1 సిటీస్లో ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీబడి ఈజ్ యూజింగ్ దీస్ టైప్ ఆఫ్ యాప్స్. అలాగే కన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్, సెయిట్, వీళ్ళు కొన్ని కన్సర్న్స్ రేస్ చేశారు. ఏంటంటే క్విక్ మార్కెట్ ఆర్ క్విక్ కామర్స్ వెంచర్స్ వల్ల కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, మార్కెట్ని ఇది దెబ్బతీసేటటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. అదేంటి అనేటటువంటిది మనం చూద్దాం. మనకి దీనికి సంబంధించి నిన్న ఒక ఆర్టికల్ హిందూ పేపర్లో వచ్చింది. సో క్విక్ కామర్స్ని కనుక మనం చూస్తే ఇది ఒక ఈ కామర్స్ మోడల్లో ఇది చాలా వినూత్నమైనటువంటి ఒక డిస్రప్టివ్ మోడల్. ఇదేంటంటే అల్ట్రా ఫాస్ట్ డెలివరీస్ మీద ఇది ఫోకస్ పెడుతుంది. ఒకప్పుడు డెలివరీ అంటే వారం రోజులు పట్టేది. మీకు బాగా గుర్తుంటే 2012, 13 ఆ ప్రాంతంలో ఫ్లిప్కార్ట్ వచ్చినటువంటి కొత్తల్లో, అమెజాన్ వచ్చినటువంటి కొత్తల్లో ఒక ఆర్డర్ పెడితే 7-8 రోజులు వెయిట్ చేసినటువంటి సందర్భాలు ఉండేవి. అలాంటిది ఈరోజు చాలా వేగంగా ఈ ఆర్డర్స్ని ఫుల్ఫిల్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఈ క్విక్ కామర్స్లో అది ఇంకా వేగంగా జరుగుతుంది. అది ఆల్మోస్ట్ 10 నుంచి 30 నిమిషాల్లో ఆర్డర్ తెచ్చేసి ఇంటికి ఇస్తున్నారు. ఈ క్విక్ కామర్స్ అనేటటువంటివి యాక్చువల్గా ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్, అంటే కస్టమర్స్ నుంచి వేగంగా ఈ ప్రొడక్ట్స్ మేము తీసుకున్నాం అనేటటువంటి సాటిస్ఫాక్షన్ ఏదైతే ఉందో దాని మీద ఆధారపడి ఈ పర్టికులర్ ప్రొడక్ట్స్ అనేటటువంటి వాటిని బై చేస్తూ ఉంటారు. అలాగే సాధారణంగా ఇవి ఏంటంటే మనం ఇంట్లో వాడుకునేటటువంటి గ్రాసరీస్ కానీ, మెడిసిన్స్ కానీ, లేదా పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ కానీ, లేదా కుక్డ్ ఫుడ్ కానీ, అంటే లైక్ ఇన్స్టెంట్గా మనకు వచ్చేటటువంటి స్విగ్గీ అండ్ జొమాటో. ఇవి ఏంటంటే స్పీడ్ అండ్ కన్వీనియన్స్, ఈ రెండిట్లో కూడా అంటే చాలా సందర్భాల్లో మనం అన్నం వండుకొని తినేటటువంటి పరిస్థితులు మోడర్న్ ఆధునిక యుగంలో లేవు కదా. సాధారణంగా మనం ఉద్యోగాలు ఎందుకు చేస్తామంటే ఈ పొట్ట నింపుకోవడానికే చేస్తాం, అది తినడానికి కూడా మన దగ్గర టైం లేదు, అంత భారీ స్థాయిలో వేగంగా చేసేటటువంటి పరిస్థితులు వచ్చేసాయి. అందులో భాగంగా స్పీడ్ అండ్ కన్వీనియన్స్ అంటే ట్రెడిషనల్ ఈ రిటైల్ మార్కెట్లో ఉన్నదేంటి, స్లోగా ఉంటుంది, చాలా టైం పడుతుంది. అలా కాకుండా దీన్ని స్పీడ్ అండ్ కన్వీనియంట్గా
చేసేటటువంటి ఒక కొత్త కోణమే ఈ యొక్క క్విక్ కామర్స్ అనేటటువంటి మార్కెట్. ఈ క్విక్ కామర్స్ అనేటటువంటి దానికి ట్రెడిషనల్ మార్కెట్కి డిఫరెన్స్ ఏంటంటే ముందుగా డెలివరీ స్పీడ్లో డిఫరెన్స్ ఉంటుంది. డెలివరీ స్పీడ్ ఈ కామర్స్ 1 నుంచి 7 రోజులు తీసుకుంటే ఇది 10 నుంచి 30 నిమిషాల్లోనే తీసుకొస్తుంది. అలాగే క్విక్ కామర్స్లో లిమిటెడ్ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ ప్రొడక్ట్స్ ఉంటాయి. అంటే సాధారణంగా మనము ఎసెన్షియల్ ప్రొడక్ట్స్ అంటే ఎవ్రీడే యూజేజ్ ప్రొడక్ట్స్ మాత్రమే ఈ యొక్క క్విక్ కామర్స్లో తీసుకొస్తాం. అంటే గ్రాసరీస్ కానీ, మెడిసిన్స్ కానీ, పర్సనల్ ప్రొడక్ట్స్ కానీ ఇవి. ట్రెడిషనల్ ఈ కామర్స్లో అలా ఉండదు. బ్రాడ్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. అంటే ఎలక్ట్రానిక్స్ కానీ, మనం వేసుకునే బట్టలు కానీ, ఫర్నిచర్ కానీ, లేదా అర్జెంటుగా తీసుకునే వస్తువులు ఏమి ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏదో వాటర్ బాటిల్స్ పెట్టాం. తాగే వాటర్ బాటిల్స్ అంటే నా ఉద్దేశంలో ఖాళీ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ 2-3 రోజులు వచ్చినా అదేం ఇబ్బంది లేదు. ఈలోపు గ్లాసులో తాగుతాం, అదేం పెద్ద ఇబ్బంది అయిపోదు. సో ఇలా బ్రాడ్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ని ఈ పర్టికులర్ ట్రెడిషనల్ ఈ కామర్స్ అనేటటువంటి మేనేజ్ చేస్తూ ఉంటుంది. అలాగే మీరు కనుక చూస్తే ఇన్వెంటరీ మోడల్ కూడా వీళ్ళు ఏం చేస్తారంటే ఈ కామర్స్ అంటే ట్రెడిషనల్ ఈ కామర్స్ అయినటువంటి ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇలాంటి వాళ్ళంతా కూడా ఎక్కువగా సెంట్రలైజ్డ్ వేర్ హౌస్ అంటే వీళ్ళకి సెంట్రల్ ఒక గోడౌన్ ఉంటుంది. ఆ గోడౌన్ నుంచే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రొడక్ట్స్ అన్నింటినీ ప్యాకింగ్ చేయడం, వాటిని తీసుకురావడం అనేటటువంటి చేస్తారు. కానీ ఈ క్విక్ కామర్స్ అనేటటువంటి వాళ్ళు డార్క్ స్టోర్స్ అని ఉంటాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్స్టామార్ట్, జెప్టోనో పెడుతున్నారు అనుకోండి, మీ ఇంటికి చాలా వేగంగా వచ్చేస్తుంది కదా. అది ఏ షాప్లోంచి వస్తుంది? మీ ఇంటికి దగ్గరగా ఏదైతే రీటైల్ షాప్ ఉంటుందో ఆ రీటైల్ షాప్తో ఈ జెప్టో వాడు కంప్లీట్గా టైఅప్ అయి ఉంటాడు అనమాట. సో వాళ్ళతో వీళ్ళు టైఅప్ అవడం వల్ల ఆ డార్క్ స్టోర్స్ వస్తాయి. డార్క్ స్టోర్స్ అంటే ఏంటి? ఇది జెప్టో వాడిది కాదు, కానీ వీడు వేరే వాడితో లింకప్ అవుతాడు. సో దాని కారణంగా వీళ్ళకి కస్టమర్స్కి దగ్గరగానే ఒక లోకల్ మేనేజ్మెంట్ అనేటటువంటి చేస్తారు, హైపర్ లోకల్ మేనేజ్మెంట్. సో దీని కారణంగా మనకి ఏమవుతుందంటే వేగంగా ప్రొడక్షన్ డెలివరీ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే టార్గెట్ ఆడియన్స్ కూడా ఏముంటారు? ఇంపల్సివ్ బయర్స్ లేదా అర్జెంటుగా కొన్ని వస్తువులు కావాలని అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్యకాలంలో ఎలా తయారైందంటే నేను చూశాను, ఈ మధ్యకాలంలో మా చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు రిలేటివ్స్కి వాళ్ళు ఏదో చికెన్ వండుతున్నారు, సంథింగ్ వండుతున్నప్పుడు అందులో కరివేపాకు, కొత్తిమీర లేదు. సో వెంటనే జెప్టోలో ఇంకొన్ని ఐటమ్స్ కావాల్సి వచ్చాయి, లైక్ కూల్ డ్రింక్స్ ఆర్ వాట్ ఎవర్, అవన్నీ కలిపి అందులో మళ్ళీ లైక్ ఇన్స్టామార్ట్లో వెంటనే అందులో మరలా ఈ కొత్తిమీర, కరివేపాకు పెట్టారు, వచ్చేసింది. సో దీన్ని తీసుకొని వెళ్ళి వంటలో వేశారు. ఖచ్చితంగా దీనివల్ల ఉపయోగాలు ఉన్నాయి, లేవని నేను అనట్లేదు. సో ఇలా అర్జెంట్ నీడ్స్ అంటే వేగంగా మనకు ప్రొడక్ట్స్ కావాల్సినప్పుడు ఈ క్విక్ కామర్స్ని వాడతారు. కానీ ఈ కామర్స్ అనేవి ప్లాన్డ్ పర్చేజెస్ అనమాట. అంటే వెరైటీస్ ఆఫ్ గూడ్స్, అలాగే ప్రైస్ డీల్స్, కొంచెం పెద్ద పెద్ద ఐటమ్స్ ఉంటాయి. ఇప్పుడు టీవీ ఉందనుకోండి, అరగంటలో వచ్చేయాల్సిన పని ఏం లేదు, 2-3 రోజులు తీసుకునే ఇబ్బంది ఏం లేదు. సో అలాగే బ్రాడ్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ని ఈ ట్రెడిషనల్ ఈ కామర్స్ వెబ్సైట్స్ నుంచి వస్తాయి. అలాగే టెక్నాలజీ యూజ్ కూడా సాధారణంగా క్విక్ కామర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని తీసుకొని డిమాండ్ ప్రెడిక్ట్ చేసి దాని ద్వారా ఇన్వెంటరీస్ ఇవన్నీ సెట్ చేసుకుంటారు. అలాగే డెలివరీ రూట్స్ కూడా ఎక్కడెక్కడైతే తక్కువ ట్రాఫిక్ కంజెషన్స్ ఉన్నాయో ఆ ప్రాంతాల నుంచి వీళ్ళకి డెలివరీ రూట్స్ చూపిస్తుంది. ట్రెడిషనల్ ఈ కామర్స్లో అంతనే ఉండదు. బేసికల్గా చాలా పెద్ద పెద్ద లాజిస్టిక్స్ నెట్వర్క్స్లో వర్కౌట్ చేస్తాయి కాబట్టి బల్క్ షిప్మెంట్స్ అన్నీ ఒకేసారి పంపిస్తాయి. మీరు ఈ మధ్యకాలంలో చూడండి, అమెజాన్ అయితే ఇంకా బైకుల మీద డెలివరీలు ఆపేశారు. పెద్ద పెద్ద ఐటమ్స్ ఏమైనా వచ్చినప్పుడు చిన్న చిన్న ఐటమ్స్ బైక్స్ మీద తీసుకొస్తున్నారు. పెద్ద పెద్ద ఐటమ్స్ అయితే ఏం చేస్తున్నారంటే ఒక పెద్ద వ్యాన్ వేసుకొస్తున్నారు. ఏ ఏరియాలో ఉంటే ఆ ఏరియాలోకి దిగి అందులో ఉన్న ప్రోడక్ట్ తీసేయడం, ఇచ్చేయడం. సో ఇలాంటివి చేస్తున్నారు. అది ట్రెడిషనల్ ఈ కామర్స్. అలాగే ప్రైసింగ్ స్ట్రాటజీ కూడా ఇక్కడ ప్రీమియం డెలివరీ ఫీ ఉంటుంది. అంటే కన్వీనియన్స్గా ఫాస్ట్గా డెలివరీ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ డెలివరీ ఫీ ఉంటుంది. ఒక పర్టికులర్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ని కనుక మీరు బల్క్లో కొంటే అంటే ఆ రేట్ ఉంటుంది, ఏదో 499 రూపాయల కన్నా హైయెస్ట్, లేదా 199 కన్నా హైయెస్ట్ కొంటే డెలివరీ ఫీ ఉండదు. ఒకవేళ డెలివరీ ఫీ లేకుండా కూడా ఉండాలన్నా మీరు మెంబర్షిప్ పర్చేస్ చేయాలి. ఇప్పుడు స్విగ్గీలో వీటిలో కొంటున్నాం కదా, ప్రైమ్ మెంబర్షిప్స్ అట్లా. అదే ట్రెడిషనల్ ఈ కామర్స్లో అయితే అలా ఏమి ఉండవు. డిస్కౌంట్స్, డీల్స్, సీజనల్ ఆఫర్స్ ఉంటాయి. ఉదాహరణకి ఈ మధ్యకాలంలో January 26 రిపబ్లిక్ సేల్ అని పెడతారు, పొలమని అమ్ముతారు, అవి నెమ్మదిగా ఇంటికి వస్తాయి. సో ఆ రకమైనటువంటి ప్రైసింగ్ స్ట్రాటజీ ఈ ట్రెడిషనల్ ఈ కామర్స్కి ఉంటుంది. సో ఎన్వైర్మెంటల్ ఇంపాక్ట్ కూడా ఫ్రీక్వెంట్గా స్మాల్ డెలివరీ చేయడం వల్ల బైక్స్ ఎక్కువగా వాడతారు. దీనివల్ల కార్బన్ ఎమిషన్స్ బయటకు వచ్చి ఎక్కువగా CO2 ఎమిషన్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ట్రెడిషనల్ ఈ కామర్స్కి అంత ఉండదు కార్బన్ ఫుట్ ప్రింట్, ఎందుకంటే అంత వేగంగా చేయరు. డెలివరీస్ అన్నీ ఒకే రోజు చేస్తారు. ఒక వ్యక్తే ఒక పెద్ద బ్యాగ్ వేసుకొని ఒక 10-15 డెలివరీలు చేస్తారు. సో దానివల్ల ఏమవుతుంది, కార్బన్ ఎమిషన్స్ అనేటటువంటివి కూడా తక్కువ ఉంటాయి. సో ఇలా మనం దీని తాలూకా డిఫరెన్సెస్ చూడొచ్చు. అయితే ఇందులో మనకు అవకాశాలు కనుక చూస్తే అర్బన్ కన్జ్యూమర్ కన్వీనియన్స్ అంటే పట్టణ ప్రాంతాల్లో వినియోగదారుల కన్వీనియన్స్ అనేటటువంటిది చాలా వేగంగా పెరుగుతుంది ఈ క్విక్ కామర్స్ వల్ల. ముఖ్యంగా చాలా ఎక్కువ డిమాండ్ ఉంది అల్ట్రా మోడర్న్ ఏరియాస్ లైక్ హైదరాబాద్ ఆర్ బెంగళూరు ఆర్ చెన్నై, ఢిల్లీ ఇలాంటి ప్రాంతాల్లో
అల్ట్రా ఫాస్ట్ డెలివరీస్కి చాలా ఎక్కువగా డిమాండ్ ఉంది. కాబట్టి కన్వీనియన్స్ ఫర్ బిజీ లైఫ్ స్టైల్స్ అంటే వేగంగా నడిచేటటువంటి ఆధునిక జీవితాల్లో వేగం అనేటటువంటి చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. ఉదాహరణకి మీరు 1 గంటకి కరెక్ట్గా ఆఫీస్ అయిపోయింది, 1 గంటన్నర వరకు మీకు టైం ఉంది గ్యాప్లో. మీరు 12:30కి ఆర్డర్ పెడితే మీకు 1 గంటకల్లా ఆర్డర్ వచ్చేస్తుంది, టకటక తినేయచ్చు అక్కడే, మీరు మళ్ళీ అక్కడనే కూర్చొని కాసేపు రిలాక్స్ అవ్వచ్చు. అలా కాదు అని అనుకుంటే మీరు మళ్ళీ బయటికి వెళ్ళాలి, ఏ హోటల్కి వెళ్ళాలి, వాడికి ఆర్డర్ ఇవ్వాలి, 1 గంటల్లో 3 4 అవుతుంది. సో ఇలా కన్వీనియన్స్ ఫర్ బిజీ లైఫ్లో వేగంగా ఆర్డర్లు తీసుకురావడానికి, వేగంగా ఆ పర్టికులర్ ప్రొడక్ట్స్ని పర్చేస్ చేయడానికి క్యూ కామర్స్ అనేటటువంటి చాలా అద్భుతంగా పనికొస్తుంది. దీనికి ఎగ్జాంపుల్సే ఆల్రెడీ మీకు ఇక్కడ ఇచ్చాను. అలాగే పోస్ట్ కోవిడ్లో దీనికి సంబంధించి డిమాండ్ కూడా చాలా పెరిగిందనమాట. ఎందుకంటే అర్బన్ ఏరియాస్లో రీటైల్ షాప్స్, ఈ మధ్యకాలంలో కిరాణా షాప్స్ ఇవన్నీ అంతమైపోయాయి. ఎందుకంటే స్పెన్సర్స్, మోర్, హెరిటేజ్, రత్నదీప్ ఇలాంటి వాటి వల్ల ఆల్మోస్ట్ ఆల్ ఇండియన్ రీటైల్ సెక్టార్కి బ్యాక్ బోన్గా ఉన్నటువంటి కిరాణా షాప్స్ ఆల్మోస్ట్ అర్బన్ ఏరియాస్లో మాయమవుతున్నాయి. బట్ ఇక్కడ అక్కడ ఇంకా మోస్తరుగా కొంటున్నారు, కొనట్లేదని నేను అనట్లేదు. ఎందుకంటే 140 కోట్ల జనాభా కాబట్టి ఆబ్వియస్గా ఏ మార్కెట్ అయినా లాగేస్తుంది. బట్ ఈ క్విక్ కామర్స్ వచ్చిన తర్వాత పర్టికులర్గా ఇలాంటి ఈ క్విక్ కామర్స్కి డిమాండ్ అనేటటువంటి చాలా విపరీతంగా పెరిగింది. ఎస్పెషల్లీ కొన్ని అల్ట్రా మోడర్న్ ఏరియాస్ అయినటువంటి జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్లో అయితే ఇంకా అసలు డెలివరీస్ విపరీతంగా ఉంటున్నాయి. దీంతో పాటుగా ఇండియా ఇంటర్నెట్ యూజర్స్ కూడా 2025కి 90 కోట్ల మంది ఉంటారని అంచనా. ఈవెన్ ఈ కామర్స్కి అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి వాటికి రూరల్ ఏరియాస్లో కూడా విపరీతమైన డిమాండ్ పెరుగుతుంది. సో ఇవన్నీ కారణంగా మనకి క్యూ కామర్స్ అండ్ ఈ కామర్స్ చాలా వేగంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. అలాగే ఎంప్లాయ్మెంట్ అండ్ గిగ్ ఎకనామీ, డెఫినెట్గా డెలివరీ బాయ్స్కి చాలా ఎక్కువగా జాబ్స్ అనేటటువంటివి ఉంటాయి. అలాగే మైక్రో వేర్ హౌస్ స్టాఫ్కి కూడా ఎక్కువగా జాబ్స్ ఉంటాయి. అలాగే గిగ్ ఎకానమీలో మనకి ఫ్లెక్సిబిలిటీ అనేటటువంటిది ఉంటుంది. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పని చేయొచ్చు. బాగా బద్ధకంగా ఉంది ఈరోజు, పని చేయకూడదని అనుకున్నారు, సో హ్యాపీగా మీరు పడుకొని మళ్ళీ ఈవినింగ్ ఎప్పుడో లేచి మీరు లాగిన్ అయితే ఆ టైంకి మీకు డెలివరీస్ వస్తాయి. సో వెనెవర్ యూ వాంట్ యూ కెన్ వర్క్, వెనెవర్ యూ వాంట్ టు రిలాక్స్ యూ కెన్ రిలాక్స్. అలాగే నీతి ఆయోగ్ ఇండియా గిగ్ ఎకనామిక్ వర్క్ ఫోర్స్ని 2029-30 కల్లా దాదాపుగా 23.5 అంటే 2.3 కోట్ల మంది దాదాపుగా గిగ్ ఎకనామీ మీద ఆధారపడి ఉంటారు అని చెప్తున్నారు. ఇది వ్యవసాయేతర రంగాల్లో పనిచేసేటటువంటి వ్యక్తుల్లో 6.7%. అలాగే పార్ట్ టైము, నైట్ షిఫ్ట్ రోల్స్ అనేటటువంటివి పెరుగుతాయి. దీని కారణంగా ఇన్కమ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. ప్రపంచ దేశాల్లో కూడా ఇలాంటి స్టార్టప్ల కారణంగానే అమెరికా లాంటి దేశాల్లో అధిక ఆదాయాలను యూత్ సంపాదించారు. ఇది భారత్కి కూడా ఇప్పుడు వస్తుంది. అలాగే ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ, దీని కారణంగా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి డిమాండ్ ఫోర్కాస్టింగ్, ఇన్వెంటరీ ఆప్టిమైజేషన్ అంటే ఏం లేదు, మనకి వస్తువులు ఎన్ని వస్తున్నాయి ఎన్ని పోతున్నాయి ఇవి లెక్క పెట్టుకోవడం, ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా రూట్ ప్లానింగ్ ఇవన్నీ కూడా చాలా ఈజీగా జరుగుతున్నాయి. అలాగే మైక్రో వేర్ హౌస్, డార్క్ స్టోర్స్, ఈవెన్ డ్రోన్లతో కూడా డెలివరీ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఎక్కడో ఒక చోట చూశాను నేను, డ్రోన్లతో పిజ్జాలు ఇస్తున్నారు అమెరికాలో. ఇది ఇండియాలో కూడా వస్తుందంట. దీనికి సంబంధించి డ్రోన్ని ఆపరేట్ చేసేటటువంటి పైలట్స్ వీళ్ళందరూ కూడా యూజ్ అవుతారు. సో ఇండియాకి సంబంధించినటువంటి డిజిటల్ ఇండియా మిషన్తో ఇది ఖచ్చితంగా అలైన్ అవుతుంది. దీనివల్ల భారతదేశంలో డిజిటల్ ఎకానమీ బూమ్ అనేటటువంటిది వచ్చే అవకాశాలు ఉన్నాయి. భారతదేశం వేగంగా ఎదగడానికి, వికసిత్ భారత్ 2047ని సుసాధ్యం చేయడానికి ఈ పర్టికులర్ ఎకానమీ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేయబోతోంది. అలాగే దీనికి ఎగ్జాంపుల్సే ఆల్రెడీ మనం ఇచ్చినటువంటి జెప్టో అండ్ స్విగ్గీ. అలాగే టైర్ 2 అండ్ టైర్ 3 సిటీస్. అయితే క్విక్ కామర్స్ అనేటటువంటిది ఇప్పటి వరకు కూడా టైర్ 1 సిటీస్లోనే ఉంది, లైక్ హైదరాబాద్, చెన్నై, కోల్కతా, బెంగళూరు ఇలాంటి సిటీస్. కానీ టౌన్స్ అండ్ టైర్ 2 అండ్ టైర్ 3 సిటీస్కి కూడా ఇది వెళ్తుంది. సో టైర్ 2 అండ్ టైర్ 3 సిటీస్ దాదాపుగా ఈ కామర్స్లో 60% ఉన్నాయి డిమాండ్. ఇది ఇంకా వేగంగా పెరుగుతోంది. యాన్యువల్లీ సంవత్సరానికి 30% ఇందులో గ్రోత్ ఉంటుంది. ఎందుకంటే టైర్ 2, టైర్ 3 సిటీస్లో కూడా మనకు బాగానే జనాభా అనేటటువంటిది ఉంది. అలాగే ఎమర్జెన్సీ అండ్ ఎసెన్షియల్ డెలివరీస్, అంటే మనకి ఇప్పుడు ఇన్స్టెంట్ డెలివరీస్ వల్ల కొన్ని ఇంపార్టెంట్ గూడ్స్ మనకి నిజంగానే ఉపయోగపడతాయి. ఉదాహరణకి మెడికల్కి సంబంధించినటువంటి మెడిసిన్స్ కానీ, లేదా చిన్నపిల్లలకి చూడండి డైపర్స్ ఆర్ ఎనీ ఏదో ఇన్స్టెంట్గా ఫీవర్ వస్తుంది, వాళ్ళకి ఆ పర్టికులర్ మెడిసిన్స్, ఆ బేబీస్కి సంబంధించినటువంటి డైపర్స్ లాంటి ప్రొడక్ట్స్ ఉంటాయి, బేబీ ప్రొడక్ట్స్, వీటిని చాలా ఎమర్జెన్సీగా అందిస్తున్నారు చాలా ఫాస్ట్గా. అలాగే
ఇవి కోవిడ్-19 లాక్డౌన్లో కూడా చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేసింది ఈ తాలూకా క్విక్ కామర్స్ అండ్ ఈ పర్టికులర్ ఇన్స్టెంట్ డెలివరీస్ అనమాట. సో కాబట్టి బెంగళూరులో 2024 వాటర్ క్రైసిస్ ఉంది కదా మనకి, ఇలాంటి వాటిల్లో కూడా ఈ పర్టికులర్ ఈ క్విక్ కామర్స్ అనేటటువంటిది అలాంటి డిజాస్టర్ సిచ్యువేషన్స్లో కూడా చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తున్నాయి. దీంతో పాటుగా స్టార్టప్ ఎకోసిస్టమ్కి చాలా యూజ్ అవుతుంది. ఇది ఇండియాలో అంకుర పరిశ్రమలు చాలా విపరీతంగా పెరుగుతాయి. దీన్ని చూసి పెట్టుబడులు పెట్టేటటువంటి వ్యక్తులు, వెంచర్ క్యాపిటలిస్టులు చాలా అద్భుతంగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. జెప్టో ఈ మధ్యకాలంలో 84th యూనికార్న్ కంపెనీ అయింది. అంటే దీని తాలూకా విలువ 8,000 కోట్లు దాటింది. కాకపోతే ఇందులో కన్సర్న్స్ కూడా ఉన్నాయి, అది ఏంటి అనేటటువంటి నేను చెప్తాను. అలాగే ఎక్స్పోర్ట్ ఆఫ్ ఎక్స్పర్టైజ్ అంటే ఎక్స్పోర్ట్ బిజినెస్ మోడల్స్. ఓకే, దిస్ ఈజ్ నాట్ ద పార్ట్ ఆఫ్ దాట్. ఓకే, అయితే ఇందులో మనకి చాలా ఇష్యూస్ కూడా ఉన్నాయి, సమస్యలు. అదేంటి? వర్కర్ ఎక్స్ప్లాయిటేషన్ అండ్ అనెథికల్ లేబర్ ప్రాక్టీసెస్. ఈ మధ్యకాలంలో ఢిల్లీలో దీవాళీ రోజు ఇలాగే ఒక గిగ్ ఎకనామీ వర్కర్ క్యూ కామర్స్లో వర్క్ చేసేటటువంటి వ్యక్తి 6 గంటలు ఢిల్లీలో దీవాళీ రోజు పనిచేశాడు, 6 అవర్స్. ఈ 6 అవర్స్ అసలు పనిచేసిన దానికి ఈ క్విక్ కామర్స్ వాళ్ళు ఇచ్చినటువంటి శాలరీ 300 రూపాయలు. ఇది చాలా పెద్ద వైరల్ అయింది. 6 గంటలు దీవాళీ రోజు అతను పాపం పిచ్చి పట్టిన వాళ్ళలాగా పనిచేస్తే అతనికి దక్కింది కేవలం 300 రూపాయలు. సో ఇది ఒక రకంగా వర్కర్ని ఎక్స్ప్లాయిట్ చేయడమే, అంటే వర్కర్ తాలూకా శక్తిని, శ్రమని దోచుకోవడమే. సో ఈ రకమైనటువంటి దోపిడీ అనేటటువంటిది ఉంది. అలాగే చాలాసార్లు అనెథికల్ లేబర్ ప్రాక్టీసెస్, ముఖ్యంగా ఈ జెప్టో, ఇన్స్టామార్ట్, జొమాటో, స్విగ్గీ ఈ డెలివరీ బాయ్స్ మీద చాలా విపరీతమైన ప్రెషర్ ఉంటుంది. మీరు చూడండి, 10 నిమిషాల్లో మీరు ఇచ్చేసేయాలి డెలివరీ అంటాడు, వీడు ఫాస్ట్గా వెళ్తాడు. అది అతని తాలూకా హెల్త్ రిస్క్ ఉంటుంది, అతని మీద విపరీతమైన మెంటల్ ప్రెషర్ ఉంటుంది. ఈ లోపు వీడు ఎవరినో గుద్దేస్తాడు. ట్రాఫిక్ కంజెషన్స్ ఏర్పడుతున్నాయి, వీళ్ళెవరూ ట్రాఫిక్ సిగ్నల్స్ని ఫాలో అవ్వట్లేదు. అస్సలు ట్రాఫిక్ సిగ్నల్ని ఫాలో అవ్వనటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే డామినోస్ పిజ్జా. వీడు అస్సలు ఫాలో అవ్వడు, ఎందుకంటే 10 నిమిషాల్లో పిజ్జా ఇచ్చేయాలి కదా, ఈ లోపు అది కుళ్ళిపోతుందో ఏందో. మరి సునీల్ ఏదో సినిమాలో అంటాడు కదా, అదే ఆ పిజ్జాని చాలా అద్భుతంగా వర్ణిస్తాడు. పాచిపోయిన చపాతీ మీద మిగిలిపోయిన టమాటా ముక్కలు అది వేసి కుళ్ళోసం వచ్చేస్తుంటుంది. అలా 10 నిమిషాల్లోనే దీన్ని డెలివరీ చేయాలనేటటువంటి తాపత్రయం. జనాలు కూడా అట్లనే తయారైనారు. 10 నిమిషాల కన్నా తక్కువ డెలివరీ అయితే మేము డబ్బులు ఇవ్వం. సో ఇలా ఉన్నారు. సో కాబట్టి అనెథికల్ లేబర్ ప్రాక్టీసెస్ ఉంటున్నాయి. అలాగే ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి సోషల్ సెక్యూరిటీ ఉండదు, పిఎఫ్లు, సిఎఫ్లు, డిఎఫ్లు ఇలాంటివి ఏమి ఉండవు. ఆ డెలివరీకి డబ్బులు ఇస్తారంతే. సో కాబట్టి ఎథికల్ లేబర్ ప్రాక్టీసెస్ అండ్ వర్కర్ ఎక్స్ప్లాయిటేషన్ రెండు బిజినెస్ మోడల్లోనే అన్సస్టైనబిలిటీ ఉందని చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో జెప్టో ఒక నెలకి 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. దాదాపుగా 1,200 కోట్ల రూపాయలు. జనరల్గా వీటిని ఏమంటారంటే మనీని ఖర్చు పెట్టడం అని అంటారు. సో ఇట్ ఈస్ ఫైరింగ్ దట్ మనీ ఇన్ టు ద ఎకనామీ. ఎందుకు? జెప్టోకి డిమాండ్ క్రియేట్ చేయడానికి. ఇవన్నీ లాభాలు కాదు. ఈ సంస్థలో పెట్టుబడి పెట్టినటువంటి వ్యక్తులు ఉంటారు, వెంచర్ క్యాపిటలిస్టులు. ఈ వెంచర్ క్యాపిటలిస్టులు ఇచ్చేటటువంటి డబ్బుల మీద ఆధారపడి మాత్రమే క్యాష్ బర్న్ చేస్తున్నారు. అలా క్యాష్ బర్న్ ఎంత చేశారు? క్యాష్ బర్న్ అంటే ఉన్నటువంటి డబ్బులు మొత్తం వాడేయడం. 1,200 కోట్లు 3 నెలల్లో ఖర్చు పెట్టాడు వాడు. 1,200 కోట్లు. ఇప్పుడు లాంగ్ టర్మ్లో ఏమన్నా ప్రాఫిట్ వస్తుందా అంటే ప్రాఫిట్ ఏమో రావట్లా. 1,200 కోట్లు ఎప్పటికి రావాలండి ప్రాఫిట్? సో ఇలాంటి క్యాష్ బర్న్ అనేటటువంటిది విపరీతంగా ఈ బిజినెస్ మోడల్స్లో జరుగుతుంది. ఇంత క్యాష్ బర్న్ జరిగితే ఎప్పుడు లాభాలకు వస్తుంది? మీకు తెలిసే ఇప్పటివరకు స్విగ్గీ అండ్ జొమాటో లాభాల్లో లేవు. ఇప్పటివరకు లేవు లాభాల్లో. లాభాలు వస్తాయని కూడా గ్యారంటీ లేదు. వీళ్ళంతా కూడా కేవలం పెట్టుబడుల మీద ఆధారపడి మాత్రమే ఎదుగుతున్నారు. కాకపోతే ఒక పాజిటివ్ ఉంది, అదేంటంటే కంపెనీల తాలూకా సైజ్ పెరుగుతుంది. 8,000 కోట్ల కంపెనీ అంటే ఎలా ప్రాఫిట్ తెచ్చుకోవచ్చు కదా అని అనుకుంటారు. మార్కెట్ని క్యాప్చర్ చేసేసి ఉన్నారు కాబట్టి. సో ఈ అన్సస్టైనబిలిటీ ఆఫ్ ద బిజినెస్ మోడల్ ఉంది. వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా లాంగ్ టర్మ్లో ప్రాఫిట్ ఎలా సంపాదించాలి అనేటటువంటి దాని గురించి ఖచ్చితంగా ఆలోచించాలి. అలాగే మూడోది ఇంపాక్ట్ ఆన్ లోకల్ కిరాణా షాప్స్. ఒకప్పుడు ఈ లోకల్ కిరాణా షాప్స్ మన భారతదేశంలో రీటైల్ మార్కెట్కి బ్యాక్ బోన్గా నిలిచాయి. కానీ ఇప్పుడు ఈ కిరాణా షాప్స్ అన్నీ కూడా అంతమయ్యేటటువంటి పరిస్థితుల్లోకి తీసుకొచ్చాం. అలాగే అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ట్రాఫిక్ కంజెషన్. సాధారణంగానే మనకి ఈ హైదరాబాద్, బెంగళూరు ఇలాంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ చాలా విపరీతంగా ఉంటుంది. ఈ పర్టికులర్ జొమాటో, స్విగ్గీ, జెప్టో, బ్లింకిట్ ఇవి పెరిగిపోవడం వల్ల ట్రాఫిక్ ఇంకా పెరిగిపోతుంది. ఎందుకంటే బైకర్స్ సాధారణంగా ఎలా పడితే అలా వెళ్ళిపోతుంటారు. సో దీనివల్ల ట్రాఫిక్ కంజెషన్స్ ఇంకా పెరుగుతున్నాయి. సో ఇది ఒక ప్రాబ్లం. అలాగే ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ ఆన్ ర్యాపిడ్ డెలివరీస్. ఇలా ఎక్కువగా డెలివరీస్ చేయడం వల్ల సాధారణంగా ఒక స్విగ్గీ ఎంప్లాయీ రోజుకి కనీసం 30 డెలివరీలు చేస్తాడట. 20 నుంచి 30 డెలివరీలు.
సో 20 డెలివరీస్కి ఎంత పెట్రోల్ వాడుతున్నాడు, ఆ వాడే బైక్ ఎంత క్వాలిటీగా ఉంది, దాని నుంచి వచ్చేటటువంటి పొగ ఎంత, అందులోంచి వచ్చే CO2 ఎంత క్యాలిక్యులేట్ చేయండి. మొత్తం డెలివరీస్లో 51% ఆఫ్ ద కార్బన్ ఎమిషన్స్ కేవలం ఈ క్విక్ కామర్స్ నుంచి వచ్చేటటువంటి కార్బన్ ఉద్గారాల నుంచే వస్తున్నాయని ఒక రిపోర్ట్ చెప్తోంది. సో కాబట్టి ఆ విధంగా కూడా చూడొచ్చు. అలాగే మనకి టైర్ 1 సిటీస్లోనే ఎక్కువగా ఇవి సర్వీసెస్ అందిస్తున్నాయి. టైర్ 2, టైర్ 3 సిటీస్లో ఇప్పుడిప్పుడు మాత్రమే ఇంప్రూవ్ చేస్తున్నారు. అలాగే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కన్సర్న్స్, చాలాసార్లు కన్జ్యూమర్కి ఈ స్పీడ్ డెలివరీలో భాగంగా తప్పుడు ప్రొడక్ట్స్ ఇచ్చేయడం, ఆ ప్రొడక్ట్స్ ఏమో అందులో ఏవో క్వాలిటీ ఇష్యూస్ ఉండడం, వాళ్ళు మళ్ళీ క్యాష్ బ్యాక్ ఇవ్వాలని చేయడము, ఆ క్యాష్ బ్యాక్లో మళ్ళీ చాలా గొడవలు అవుతున్నాయి. ఇలాంటి సందర్భాలు చాలా ఉంటున్నాయి. చాలాసార్లు అట్లీస్ట్ ప్రతి 10 డెలివరీస్కి ఒక తప్పుడు డెలివరీ కూడా ప్రతి కన్జ్యూమర్ ఫేస్ చేస్తున్నారు. చాలాసార్లు క్వాలిటీ కన్సర్న్స్ వస్తున్నాయి, తప్పుడు ఐటమ్స్ ఇచ్చేస్తున్నారు. ఫుడ్లో అయితే అది ఇంకా ఎక్కువ ఉంటుంది. సో వేస్టేజ్ అనేటటువంటిది కూడా ఇక్కడ కలుగుతుంది. ఇవన్నీ ఇష్యూస్. సో ఇవన్నీ మనం చేయాలంటే ఏం చేయాలి, ముందు వీటిని మనం రివర్స్ చేయాలి. అంటే వర్కర్ ఎక్స్ప్లాయిటేషన్ తగ్గించాలి, అనెథికల్ బిహేవియర్ ఇవన్నీ మార్చాలి. దీని మీద ఒక పాలసీ తీసుకురావాలి. సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ ఎలా ఇవ్వాలి, వీళ్ళకి పిఎఫ్లు సిఎఫ్లు ఇవన్నీ ఎలా అన్నా ఇచ్చే అవకాశం ఉందా గిగ్ ఎకనామీలో పనిచేసేటటువంటి వర్కర్స్కి, అది మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో దీనికి సంబంధించి గతంలో వచ్చినటువంటి ప్రశ్న 2022లో ఇక్కడ పాయింట్స్ పెట్టలేదు. 1 and 2 2 టాపిక్స్ ఉన్నాయి, 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. దీని ఆన్సర్ ఏంటో చెప్పండి. అలాగే మీ అభిప్రాయం చెప్పండి. ఈ క్విక్ కామర్స్ మీకు నచ్చిందా నచ్చలేదా, నచ్చితే ఎందుకు నచ్చింది, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు. అలాగే శీఘ్ర వాణిజ్యం భారతదేశ ఈ కామర్స్ని ఎలా మారుస్తుంది, అలాగే పట్టణ సౌలభ్యం ఉపాధి సాంకేతిక స్వీకరణపై దీని తాలూకా ప్రభావం ఎలా ఉంది, 200 పదాల్లో రాయండి. ఈ క్వశ్చన్ ఇప్పటివరకు ఇవ్వలేదు, ఇప్పుడు నేనే ఇచ్చాను. సో యూ జస్ట్ ట్రై టు రైట్ ద ఆన్సర్. సో ఇది క్విక్ కామర్స్కి సంబంధించినటువంటి అంశం. మరో కొత్త టాపిక్తో మనం నెక్స్ట్ డే రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.